హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్నది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసరా అంటారు. మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8. ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ విజయవాడ కానీ వరంగల్ హైవే కూడా కనెక్టివిటీ ఉండే విధంగా మనకు ఓఆర్ఆర్ నుంచి ఇటు షామీర్పేట అన్ని కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఈసీఎల్ కనుక చూసుకున్నట్టయితే 10 to 15 minutes డ్రైవ్లో మనం ఈసీఎల్ అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. అలా ఉండే విధంగా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి జస్ట్ 10 to 15 minutes డ్రైవ్లో ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ 200 feet యాదగిరిగుట్టకి వెళ్ళే 200 feet రోడ్ అంటారు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ప్రపోజ్డ్ 200 feet రోడ్డు. మనకి యాదగిరిగుట్ట వరకు కూడా మనకి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ 200 feet రోడ్డు ఫేస్ చేసుకుని ఉండే విధంగా కీసరా ముందుకెళ్ళిన తర్వాత మనకు బొమ్మల రామారం మాదారం కనెక్టివిటీలో ఉండే విధంగా మనకు ఒక హెచ్ఎండిఏ రేరా అప్ రోడ్ 200 feet రోడ్ ఫేసింగ్లో ఒక ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను. ఒకసారి మనం సైట్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుందో ఏంటో చూద్దాం. ప్రజెంట్ అయితే మనం సైట్లో అయితే ఉన్నాము. మీకు ఇంత ముందుగా ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసరా చెప్పానో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా సైట్ 20-25 minutes డ్రైవ్ అయితే ఉంటుందండి. మనకు కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగా ఉంటుంది. మంచి 200 feet రోడ్ ఫేసింగ్లోనే వచ్చే విధంగా మనకి సైట్ అయితే ఉంటుంది. అటు బ్యాక్గ్రౌండ్లో కనుక చూసుకున్నట్టయితే అక్కడ వెహికల్ కూడా ఆటో కూడా వెళ్తుంది కదండి. అది బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ నుంచి అది 200 feet ప్రపోజ్డ్ రోడ్ అనమాట. అక్కడ నుంచి మన సైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 50 to 100 meters మాత్రమే ఉంటుందన్నమాట. మీరు ఎలా చూసుకున్నా కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా స్టార్ట్ అయిన సైట్ అండి. ఇప్పుడే డెవలప్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఎప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ పెడితేనే మనకు మంచి రిటర్న్స్ అనేది కూడా ఉంటాయి. మీరు ఇటువైపు చూస్తున్నారు కదా, ఇటువైపు కూడా చూడొచ్చు మంచి డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ రోడ్ కటింగ్ వర్క్స్ కూడా అయిపోతున్నాయి. ఇటువైపు కూడా చూడొచ్చు, ఇటువైపు కూడా మనకు రోడ్ కటింగ్ వర్క్స్ అండ్ ఏ ప్లాట్కు ఆ ప్లాట్ నెంబరింగ్ వచ్చే విధంగా కూడా మనం అయితే పెట్టామన్నమాట. చుట్టూ కనుక చూసుకున్నట్టయితే కర్బింగ్ స్టోన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో వచ్చేసి కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బ్లాక్ టాప్ రోడ్స్ అండ్ ఇంటర్నల్ కనెక్టివిటీ అన్నీ ఉండే విధంగా మనకి కమ్యూనిటీ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలో అన్ని డెవలప్మెంట్స్ ఉండే విధంగా మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. ఇటు చూస్తున్నారు కదండి, ఆల్రెడీ మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఏ ప్లాట్కి ఆ ప్లాట్ నెంబరింగ్ చుట్టూ కూడా మీకు ఎక్కడెక్కడైతే ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇది మొత్తం వెంచర్ అనమాట. టోటల్ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 6.5 acres మనకి వెంచర్ అయితే వస్తుంది అనమాట. కంప్లీట్గా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మంచి డెవలప్మెంట్ తోటి వస్తుంది. అటు వచ్చేసి మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ అటువైపు చూడొచ్చండి. ఇక్కడ ముందే మొత్తం హౌసెస్ కూడా ఉంటాయి అనమాట. అక్కడ వాటర్ హెడ్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది కానీ బ్యాక్ సైడ్లో ఆ వాటర్ హెడ్ ట్యాంక్ దగ్గరనే మనకు మొత్తం హౌసెస్ ఉంటుంది. విలేజ్ కనెక్టివిటీ ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది అనమాట. ఏ విధంగా చూసుకున్నా కానీ ఫ్యూచర్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మెయిన్గా అందరూ చూసేది ప్రైస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఈ కమ్యూనిటీలో ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే లాంచింగ్ ఆఫర్లోనే వీళ్ళు 9,999 రూపాయలకు పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఇస్తున్నారనమాట. మంచి ప్రైజు, బెస్ట్ ప్రైజ్. మనకు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకునే వాళ్ళ కోసము ది బెస్ట్ ప్రైజ్ ఇది. 10,000కు గజం. మనకు 150 square yards నుంచి అయితే మనకి ఇందులో ప్లాట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మనకి ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మేము 10,000 కట్టుకోలేము గజానికి, మేము బ్యాంక్ లోన్లో కూడా వెళ్ళాలి అనుకునే కస్టమర్లకు బ్యాంక్ లోన్ పరంగా కూడా ది బెస్ట్గా ఉంటుంది. ఎప్పుడు కానీ ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పెట్టినట్టయితే మనకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. మనకు ఇందులో సేల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఆల్రెడీ మనకు రీసెంట్గానే ప్రాజెక్ట్ లాంచింగ్ అనేది అయిందన్నమాట. వర్క్స్ అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా కంప్లీట్గా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయితే ఆల్రెడీ కాంపౌండ్ వాల్ కూడా వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇంకా చుట్టూ కూడా మన కాంపౌండ్ వాల్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కమ్యూనిటీ పరంగా కూడా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా అని కింద కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.